ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? టేస్ట్‌లో ఇది సూపర్ ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ అండి ఇది. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ కర్రీ అండి. అది కూడా చపాతీతో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ లేదా ఎనీ రైస్ ఐటమ్తో తినే సూపర్ అంటే సూపర్గా ఉండే ఒక మంచి రెసిపీ. ఇటు ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ అని అనొచ్చు, అట్ ద సేమ్ టైం ఎగ్ కోర్మా అని కూడా అనొచ్చు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ఎండ్. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని చక్కగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత దీనికి కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక 3 ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్గా ఉంచుకోండి పక్కన. తర్వాత కసూరి మేతి, క్యాష్యూ, ఒక 4-5 స్పూన్లు పెరుగు, అల్లం వెల్లుల్లి, అలాగే 4 వేరే బౌల్లో సరిపోయినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్, ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం వాటర్ వేసి కలిపేసుకోండి. ధనియా పొడి వేసుకోవాలండి, కలుపుకోండి. కారం అసలు వాడవండి, ఓన్లీ పచ్చిమిర్చి కారమే దీనిలో. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి. అది వేడెక్కేలోపు మన మిక్సీలో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి మిక్సీ చేసుకోండి. పచ్చిమిర్చి, క్యాషు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, అలాగే కసూరి మేతి, ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రెష్ కర్డ్ ఒక 5 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఇది కూడా యాడ్ చేసుకోండి. దీనిలో ఇంకేం పులుపు వేయం కాబట్టి ఈ కర్డ్ యొక్క పులదన్న సరిపోతుంది. తర్వాత ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే 3 ఆనియన్స్, తక్కువ కావాలంటే ఒక 2 ఆనియన్స్ అయినా సరిపోతుందండి. సో క్యాష్యూ కూడా వేసుకున్నాం కాబట్టి మంచి రిచ్ గ్రేవీ తయారవుతుంది. ఫస్ట్ మనం తయారు చేసుకున్న మసాలాలు ఆయిల్లో వేసుకుందాం. ఇలా వేయటం వల్ల మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్చర్ అంతా వేసేసుకుందాం. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ ఆనియన్స్ని ఫ్రై చేసాం కాబట్టి కొంచెం మనం కలుపుతూ ఈ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలండి. ఈ కర్రీ అవడానికి మనకు ఒక 20 మినిట్స్ పడుతుంది. ఈ గ్రేవీ ఉడికేటప్పుడు ఆయిల్ అంతా పైకి తేలి మంచి కలర్ మారితే గ్రేవీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గరికి అయింది కాబట్టి మన ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఎగ్స్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు కదిలించకూడదు. 5 మినిట్స్ తర్వాత మాత్రం కలుపుతూ ఒక్కసారి కలుపుకోవాలి, బికాజ్ అడుగంటిపోకుండా చూసుకోవాలి. తర్వాత కసూరి మేతి ఉండటం వల్ల మంచి స్మెల్ వచ్చి చాలా చాలా బాగుంటుందండి. అయితే దీన్ని మూత పెట్టి కలపడంలోనే ఉంటుంది మొత్తం. సో చూడండి, ఇప్పుడు కలర్ కూడా అలాగే కన్సిస్టెన్సీ రెండూ చేంజ్ అయ్యాయి. చక్కగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉప్పు అంతా చూసుకుందాం. ఉప్పు అంతా సరిపోయిందంటే ఇంక మరి యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు చివరాకన్నా కసూరి మెతి మరి కొంచెం యాడ్ చేయాలి. మొత్తం కలిపి ఇక్కడ మనం 2 స్పూన్స్ వరకు కసూరి మెతి తీసుకున్నాం. దీనివల్ల హెల్తీగా ఉంటుంది, అలాగే మన కర్రీకి మంచి అరోమా వస్తుంది అన్నమాట. సో మన కర్రీ రెడీ అయిపోయిందండి. చల్లారాక ఎలా ఉంది చూసారా, మన డెలిషియస్ ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలండి. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చేటప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే అసలు మర్చిపోతారా చెప్పండి? అసలు ఎప్పటికీ మర్చిపోరు, మనల్ని మర్చిపోరు, అలాగే మనం చేసిన హాస్పిటాలిటీని కూడా మర్చిపోరు. అండ్ ఈ గ్రేవీ కూడా చాలా చాలా కమ్మగా మంచి టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. అండ్ దిస్ ఈజ్ టుడేస్ రెసిపీ గైస్. హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. చూడడానికి కాదండి, రుచిలో కూడా అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే ఇది. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని ఫాలో అవటం. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఈ పెరుగు, క్యాష్యూ రెండు ఉండటం వల్లనేమో మంచి టేస్ట్ అండి, కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చపాతీస్తో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. Hope you like this video. See you in the next video. Till then, bye bye. Take care.